తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. విశాఖపట్నంలో విషాదం నెలకొంది. పెళ్లి ఇంట శుభకార్యం, మంగళ వాయిద్యాలు జరిగే ఇంట చావు కార్యం జరుగుతుంది. ఎందుకంటే రీసెంట్ గా అగరంపొడి వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం 2 కుటుంబాల్లో విషాదం నిలిపింది. పెళ్లి కూతురు ముచ్చటగా నుదుటిన బాసుకంతో, మెడలో మంగళ హారాలతో, పెళ్లి వాయిద్యాలతో మెట్టినింట అడుగు పెట్టడం కోసం పెళ్లి శుభకార్యం అంతా కూడా, పెళ్లి కార్యక్రమం తతంగం అంతా కూడా పూర్తి చేసుకొని నవవరుడితో కలిసి, అదే విధంగా కుటుంబ సభ్యులతో కలిసి చక్కగా మెట్టినింట అడుగు పెట్టడానికి వెళ్తున్న తరుణంలో మృత్యు యాక్సిడెంట్ రూపంలో కబలించింది. విశాఖపట్నం అగరంపొడి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో నవ వధూవరులు ఇద్దరు కూడా వారి జీవితాల్లో చీకట్లు నింపాయని చెప్పుకోవాలి. వధువు అక్కడికక్కడే యాక్సిడెంట్ కారణంగా స్పాట్ లో రామేశ్వరి అనే మహిళ మృతి చెందగా, వరుడు గాయాలతో పరిస్థితి విషమంగా ఉన్నట్లయితే మాత్రం అక్కడ ఉన్న స్థానికులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. సో 2 కుటుంబాల్లో కూడా అప్పటి వరకు ఎంతో సరదాగా సందడిగా సాగింది. మనం విజువల్ లో కూడా చూడొచ్చు. ఎందుకంటే కుటుంబం అంతా కూడా పెళ్లి తతంగంలో, ఒక కొత్త వధువు మన ఇంటికి వస్తుంది కాబట్టి మన ఇంటి దగ్గర జరగాల్సిన ఏర్పాట్లన్నీ కూడా జరిపించాలి. తొందరగా ఇంటికి వెళ్ళాలి, మా కోడల్ని కొడుకుని ఇంటికి తీసుకువెళ్ళాలి, మా ఇంట్లో బంధువులందరికీ కూడా పరిచయం చేయాలి, కొత్త జీవితం ప్రారంభిస్తుంది మా కోడలు అనుకొని ఎన్నో కలలతో, కోటి ఆశలతో ప్రయాణిస్తున్న వారి ఇంట విషాదం అనే చెప్పుకోవాలి. సో ఇదే అంశానికి సంబంధించి అక్కడ పోలీస్ అధికారులు ఏం చెప్తున్నారు, వారి మాటల్లోనే విందాం. ఈరోజు అరౌండ్ సాయంత్రం 4 గంటల సమయంలో వాడచీపురుపుల నుండి అగరంపూడి వైపు వెళ్తున్నటువంటి ఒక కారు ఎలక్ట్రికల్ పోల్కి గుద్ది యాక్సిడెంట్ అయిందని తెలిసి ఇమీడియట్ ఇక్కడికి రావడం జరిగింది. అందులో వచ్చి చూసేసరికి నవ వధూవరులు ఉన్నారు, అలాగే వాళ్ళతో పాటు 3 ఉన్నారు. వాళ్ళని ఇమీడియట్గా హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. అయితే ఇది ఎలా జరిగింది అంటే ఇక్కడ చూసేవాళ్ళు చెప్పిన దాని ప్రకారం రాత్రే వీళ్ళిద్దరికీ నరసింహరావు మరియు రామేశ్వరులకి పెళ్ళైనట్లు, వాళ్ళు రాత్రి పెళ్లి చేసుకొని ఈరోజు అత్తింటిలో అడుగు పెట్టడానికి కోసమని అగరంపొడి వెళ్తున్నట్లు, మార్గమధ్యంకి వచ్చేసరికి రెప్పాలు పడిపోవటం, అంటే నిద్ర వలన వెంటనే ఈ పక్కనున్నటువంటి ఎలక్ట్రికల్ పోల్కి గుద్దుకోవడంతో వధువు చనిపోయిందని చెప్పేసి చెప్తున్నారు. ఇంకా కన్ఫర్మ్ చేసుకోవాలి. మిగతా వాళ్ళకి కూడా చిన్న చిన్న ఇంజురీస్ అయ్యాయి. ఈ విషయం మీద ల్యాండ్ ఆర్డర్ వాళ్ళు కేసెస్ రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తారు. నరసింహరావు, రామేశ్వరి 35 సంవత్సరాలు, 32 సంవత్సరాలు. అంటే వధువు చనిపోయింది అంటున్నారు. దానికి ఇంకా కన్ఫర్మేషన్ తీసుకోవాలి డాక్టర్ గారు.